శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్. ఇప్పుడు 4వ లగ్నమైన కర్కాటక లగ్నం వారి స్వభావం గురించి తెలుసుకుందాం. మనస్సు తరచూ మార్పులు కలిగి ఉంటుంది. సుఖము కష్టము అనునవి కూడా తరచుగా మార్పు చెందుతుంది. కీర్తి అప్రతిష్ట కలయిక ఉండును. మీరు ఇతరులపై అధికారము చెలాయించుటతో పాటు ఇతరుల చేతికి లొంగి ఉండుట, వారిచే అవమానింపబడుట జరుగును. మీ మనస్సును ఇతరులు కనిపెట్టుట కష్టము. ఓర్పు తక్కువ కలిగి ఉంటారు. కంగారు ఎక్కువ. అతి సూక్ష్మ విషయములను అప్రమత్తముగా గుర్తించగలరు. చక్కని కవితాశక్తి లేదా ఊహాశక్తి కలిగి ఉంటారు. ప్రయాణములంటే ఇష్టం ఎక్కువ. నీటి ప్రయాణములు మీకు ఎక్కువ ఇష్టం. మీ ప్రవర్తనను కానీ మనస్సును కానీ ఇతరులు అర్థం చేసుకొనుట కష్టం. ఉత్సాహము తీవ్రమైన సందర్భములలో అసాధ్య కార్యములను కూడా సులువుగా సాధించగలరు. మీకు కలలో కొన్ని జరగబోవు అంశములు కనిపించును. ఆపదల నుండి అతి సులభముగా రక్షించుకొనగలరు. కష్టసుఖములను రెండింటినీ తట్టుకొనలేని స్వభావమును కలిగి ఉంటారు. మీ వైవాహిక జీవితమందు ఏదైనా అస్థిరత లేదా లోపం, అసంతృప్తి ఉంటుంది. జల సంబంధమైన ప్రమాదములకు అవకాశముండుటచే జాగ్రత్త వహించాలి. మీకు ప్రేమ, కోపము, ఆశ, నిరాశ, దిగులు, ఉత్సాహము తీవ్రంగా ఉంటాయి. పిత్రార్జితము నష్టపోవుటకు అవకాశం ఉన్నది. సంతానముతో కూడా వైరుధ్యములకు అవకాశం ఉన్నది. 35 సంవత్సరముల వరకు స్థిరత్వం ఉండదు. నీటికి సంబంధించి అనారోగ్య ప్రమాద అవకాశములు ఉన్నవి. జాగ్రత్త అవసరము. స్త్రీ సంబంధమైన లాభ నష్టములు కూడా ఉంటాయి. నటన చేత కానీ సంగీతాది కళల వలన కానీ ఇతరులను ఆనందింపచేయగలరు. ఏ విషయమందైనను పోటీతో విజయమును సాధించగలరు. మహాత్ములను కానీ మేధావులను కానీ ఆశ్రయించినచో మిమ్మల్ని ఎవరూ జయించలేనంతగా కార్యములను సాధించగలరు. పాత విషయమును కూడా నూతన మార్గములో వెలువరించగల నైపుణ్యం కలిగి ఉంటారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే కృషిని ప్రారంభిస్తారు. అనుకూలత ఏమాత్రము లోపించినను నిరుత్సాహము చెందగలరు. తోటలు, భూములు, దూరదేశ వాణిజ్యం లాంటి వ్యాపారాలు రాణించవచ్చు. మీ శ్రమను, ప్రజ్ఞను ఇతరులు గుర్తించవలననే కాంక్ష కలిగి ఉంటారు. మీ ఊహలు, అంచనాలు సక్రమంగా ఉంటాయి. జరగబో విషయములను చక్కగా చెప్పగలరు. తీపి పదార్థములందు ఇష్టం అధికంగా ఉంటుంది. ఈ కర్కాటక లగ్నం వారికి సప్తమాధిపతి అంటే మకర రాశి అధిపతి శని అవుతాడు కాబట్టి శని సాధారణంగా కారకుడు దేనికండి? సాధారణంగా వయసు తేడా లేదంటే హోదాలో తేడా. సో శని సప్తమాధిపతి అయింది కాబట్టి కర్కాటక లగ్నం వారికి వయస్సు తేడా లేదంటే హోదాలో తేడా ఉన్న అబ్బాయితో కానీ, లేదంటే అబ్బాయిలకైతే అమ్మాయితో కానీ, అమ్మాయిలకైతే అబ్బాయితో కానీ వివాహం ఎందుకు అవకాశం ఉంది. అలాగే సప్తమ స్థానాధిపతి శని అయ్యాడు కాబట్టి మీడియం కలర్ ఉండడం, సన్నగా ఉండడం, కొంచెం పొడుగ్గా ఉండడం అలా ఉంటుందన్నమాట అబ్బాయి కానీ అమ్మాయి కానీ. కాబట్టి కర్కాటక రాశి ప్లస్ కర్కాటక లగ్నం రెండు కూడా మనకి శ్రీరామచంద్రుల వారిది, సో రాముడిది అనమాట. కాబట్టి ఆ స్టాంప్ అనేది అలా ఉండిపోయిందండి. కాబట్టి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మటుకు కర్కాటక లగ్నం వారికి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ సప్తమాధిపతి అయిన శని మనకి నీచ స్థానంలో అస్సలు ఉండకూడదండి, అంటే మేషంలో అస్సలు ఉండకూడదు. అలాగే సప్తమ స్థానంలో శని అస్సలు ఉండకూడదు. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉంటే కనుక ద్వితీయ వివాహం కానీ, ద్వితీయ కళత్రం కానీ, లేదంటే డైవర్స్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ శని మనకి సప్తమంలో ఉండకూడదు. అలాగే నీచ స్థానమైన మేషంలో అంటే దశమంలో అస్సలు ఉండకూడదు. అలాగే అష్టమ స్థానంలో కూడా శని సాధారణంగా ఏంటంటే ఆయుష్కారకుడు కాబట్టి అష్టమంలో ఉన్న కూడా పర్వాలేదు. కానీ 1, 2, 3, 4, 5, 9, 11 స్థానాల్లో ఉంటే కనుక మంచిది. అలాగే ఈ కర్కాటక లగ్నం వారికి పంచమాధిపతి అంటే వృశ్చిక రాశి అధిపతి కుజుడయ్యాడు కాబట్టి మగ సంతానం పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి.
అలాగే లాభస్థానాధిపతి వచ్చేసి వృషభ రాశికి అధిపతి శుక్రుడయ్యాడు కాబట్టి స్త్రీ సంతానం కూడా పుట్టేందుకు అవకాశం ఉంది. సో ఫస్ట్ మటుకు ఖచ్చితంగా అబ్బాయి పుడతారు. అలాగే ఈ పంచమాధిపతి అయిన కుజుడు కూడా మనకి లగ్నంలో నీచలో అస్సలు ఉండకూడదండి. మిగతాది 1, 2, 3, 4, 5, 7, 9, 10, 11 స్థానాల్లో ఉంటే పర్వాలేదు. 1వ స్థానంలో మటుకు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే 1వ స్థానం ఏది ఏంటంటే కర్కాటక లగ్నమే అయింది కాబట్టి, కర్కాటక లగ్నంలో కుజుడు నీచ స్థానం అయింది కాబట్టి మిస్క్యారేజ్ అవ్వడం, అలాగే స్త్రీ సంతాన నష్టం జరగడం, అలాగే పిల్లలు ఆలస్యంగా పుట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. కాబట్టి లగ్నంలో మటుకు కుజుడు అస్సలు ఉండకూడదండి కర్కాటక లగ్నం వారికి. అలాగే పంచమ స్థానం మనకి ఏ దేవుణ్ణి ఇష్టపడతాం అనేది తెలుస్తుంది. అలాగే లాభస్థానం కూడా. సో పంచమ స్థానాధిపతి కుజుడేడు కాబట్టి శివుణ్ణి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే లాభస్థానాధిపతి వృషభ రాశి అధిపతి శుక్రుడేడు కాబట్టి మనం అమ్మవారిని కూడా ఎక్కువ ఇష్టపడతాం. సో శివుడు అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే శివుడిని అమ్మవారిని కూడా ఎక్కువగా మీరు పూజిస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ఇక ఈ కర్కాటక లగ్నానికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా కుజుడే అయ్యాడండి. ఎందుకంటే పంచమ స్థానాధిపతి దశమాధిపతి అంటే 5th and 10th లార్డ్ కుజుడు అయ్యాడు కాబట్టి ఈ కర్కాటక లగ్నానికి కుజుడు యోగకారకుడు అయ్యాడండి, అదృష్టకారకుడు కూడా అయ్యాడు. కాబట్టి ఈ అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉండాలంటే కుజుడు చాలా బాగుండాలి. ఒక్క నీచస్థానమైన లగ్నంలో ఉండకుండా ఉంటే చాలు కర్కాటకంలో, మిగతాది ఎక్కడ ఉన్నా కూడా పర్వాలేదు. అలాగే 6, 8, 12 స్థానాల్లో కూడా ఉండకూడదండి. ఎందుకంటే దుస్థానాలు అంటారు కాబట్టి 6వ స్థానం అంటే ధనస్సులో ఉండకూడదు, అష్టమం అంటే మనకి కుంభంలో ఉండకూడదు, వ్యయం అంటే మిథునంలో ఉండకూడదు. ఒకవేళ స్వస్థానమైన మేషం లేదంటే వృశ్చికంలో ఉంటే 90% చాలా బాగున్నట్టు అదృష్టం. అలాగే సప్తమ స్థానం ఉచ్చస్థానం కూడా అయింది కాబట్టి అక్కడున్నా కూడా 90% మీకు అదృష్టం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు.